గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 15th నవంబర్ తర్వాత 16th నవంబర్ నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు 7,000 రూపీస్ అవ్వబోతుంది. సో ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 15th లోపే జాయిన్ అవ్వండి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు. మనం ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్ అనాలిసిస్తో ప్రతి టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్కి హిందూ మాత్రమే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ అదర్ మ్యాగజైన్స్ కూడా చదవాల్సి వస్తుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను డీటెయిల్డ్గా మీకు మెయిన్స్కి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్డ్గా ఫ్రమ్ 360 డిగ్రీస్లో అనలైజ్ చేస్తాను. లైవ్ సెషన్స్ తీసుకుంటాను వీక్లీ ట్వైస్ అండ్ వీక్లీ 4 సెషన్స్ ఉంటాయి. శాంతి మేడం తీసుకుంటారు. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు అదర్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు బొమ్మ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? అండ్ దివాళీ స్పెషల్ మంత్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఆప్షనల్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ 25,000 రూపీస్ మాత్రమే. ఆప్షనల్స్ ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 20,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. ఏంటి సార్ అవి? సోషియాలజీ అండి ఫస్ట్ది, అండ్ దాంతోపాటు ఆంథ్రపాలజీ. ఈ రెండు నేను టీచ్ చేస్తాను. సో ఎలా ఉంటాయి క్లాసులు అని చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్లోని డెమో వీడియోస్ ఉంటాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ సోషియాలజీ అని కానీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆంథ్రపాలజీ అని కానీ సెర్చ్ చేయండి. అప్పుడు మీరు వీడియో అనేది చూస్తే మీకు టీచింగ్ క్వాలిటీ కానీ అన్నీ అర్థమవుతాయి. చెప్తున్నానమ్మా, మీకు చాలా న్యాయం అనేది జరుగుతుంది. పూర్తి కేర్ అండ్ సపోర్ట్తో డీటెయిల్డ్ కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక 2 ఆప్షనల్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు, ఒకసారి డెమో వీడియోస్ మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే తెలుగు లిటరేచర్ మనకి సీతాపతి సార్ చెప్తారు. సో తెలుగు లిటరేచర్ అయినా మీరు చక్కగా ఆప్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ స్పెషల్ కోర్స్ తాలూకా ఇదేంటి అంటే ఒక ఆప్షనల్ తీసుకుంటే అన్ని ఆప్షనల్స్కి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఆంథ్రపాలజీ ఒకసారి తీసుకున్నారు అనుకోండి, ఆంథ్రపాలజీలో సైన్స్ పోర్షన్ ఉంది, నాకు పూర్తిగా సైన్స్ పోర్షన్ వద్దు, నేను ఆర్ట్స్ వాడిని, సో సోషియాలజీకి మారిపోతానంటే మీరు మారిపోవచ్చు. లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు వింటానంటే అక్కడ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వినొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా చూడండి, 15,000 కదా ఫీజు, 12,000 రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కంప్లీట్గా మీ బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వండి. అండ్ 5,000 రూపీస్కి ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ రికార్డెడ్ వెర్షన్లో రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ సింగిల్ పేమెంట్ చేస్తానండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కాదు. మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నెలకు 5,000 చొప్పున కట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ప్రత్యూష మేడంతో మాట్లాడండి, అప్పుడు ఫీజు కొద్దిగా మారుతుంది, మేడం చెప్తారు. సో ఎనీ సబ్జెక్ట్, సపోజ్ పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్. ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇది నేనే చెప్తానండి. మీకు హిస్టరీతో చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. నేను చెప్పడం అనే కాదు, నేను కథల రూపంలో డీటెయిల్డ్గా చాలా చక్కగా మనం హిస్టరీ క్లాసెస్ హ్యాండిల్ చేస్తాం. అండ్ దాంతోపాటు హిస్టరీ కోర్స్ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, వీటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి 5,000 రూపాయలకి విత్ ద బెస్ట్ నోట్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఈ ఫీజు కూడా 15th నవంబర్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. 16th నవంబర్ నుంచి అన్ని 7,000 పెరిగిపోతాయి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనివి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఒక్క మాట చెప్పనా, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ అనుకుంటారు యూపీఎస్సీకి, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీని కంపేర్ చేయండి, కేర్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఉందా లేదా కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసి ఇంత మన లాంగ్వేజ్లో ఇంత కాన్సెప్చువల్ క్లారిటీతో మీకు అర్థమవుతుందో లేదో కంపేర్ చేసి నిజంగా మీరు మన వీడియోస్తోని మన క్లాసెస్తోని కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు చక్కగా దానికి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్? మరి మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి నాన్న. సిబిఐ నాట్ ఇన్వెస్టిగేటింగ్ రఫేల్ కిక్ బ్యాక్స్ క్లైమ్స్ మీడియా పార్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ని బ్యాక్గ్రౌండ్ తో సహా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. మీ నుంచి మాకు కావాల్సింది ఒకటే, లైక్ లైక్ చేయండి వీడియోని. అండ్ దాంతోపాటు ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో చాలా మంచి వీడియోస్ అనేవి మీకు, క్వాలిటీ వీడియోస్ అనేవి మీకు ఇక్కడ నుంచి ప్రతిరోజు వస్తాయి. రైట్. సో మరొకసారి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, ఈ ఆర్టికల్ తెలుసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఏం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్? రఫేల్ డీల్ అనేటటువంటి డీల్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఈ డీల్ గురించి తెలుసుకుందాం, తర్వాత మీకు నేను ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇండియా ఫైటర్ జెట్స్ కోసం చేసినటువంటి డీల్స్లో 2 ఇంపార్టెంట్ డీల్స్ అనేవి ఉంటాయండి. ద ఫస్ట్ డీల్ ఏంటి అంటే రష్యాతో చేసుకోవడం అనేది జరిగింది. అండ్ సెకండ్ డీల్ ఏంటంటే అంటే రష్యన్ డిఫెన్స్ ఫార్మ్తో చేసుకుంది. అండ్ సెకండ్ డీల్ ఎవరితో చేసుకుంది అంటే ఫ్రాన్స్తో రీసెంట్గా 2016లో చేయడం అనేది జరిగింది. సో ఈ డీల్ ఎప్పుడు జరిగింది అంటే 1996లో జరగడం అనేది జరిగింది. దేనికోసం అంటే సుఖోయ్ జెట్స్ అనేటటువంటి జెట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఇండియా సైన్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ డీల్ సైన్ చేయడం అనేది జరిగింది. ఫ్రాన్స్తో 2016లో ఈ సెకండ్ డీల్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. ద డీల్ ఈజ్ ఫర్ రఫేల్ జెట్స్. ఈ రఫేల్ జెట్స్ కోసం ఫ్రాన్స్ ఫర్మ్ అయినటువంటి డసాల్ట్ ఏవియేషన్ అనేటటువంటి ఒక కంపెనీతో ఇండియా అనేది డీల్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ చాలా ఫైటర్ జెట్స్ కోసం చాలా డీల్స్ చేశాయి, బట్ దీస్ 2 డీల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఫైటర్ జెట్స్ ఇంపోర్ట్ చేసుకుందామని చెప్పే ఆలోచనతో ఇండియా చేసినటువంటి డీల్, అంటే చాలా ఎక్కువ మొత్తం క్యాపిటల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి డీల్. అర్థమైందా? రఫేల్ డీల్ గురించి తెలుసుకునే ముందు ఇంకొకటి, మనకి రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. దీస్ రఫేల్ జెట్స్ ఆర్ ఫైటర్ జెట్స్ అండి, మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇవి మొదటిసారి 2001లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ ట్విన్ ఇంజిన్ అంటే 2 ఇంజిన్స్ ఉన్నటువంటి ఒక ఫైటర్ జెట్. అండ్ మల్టీ రోల్ అంటే ఒక పాత్రే పోషించదు, డిఫరెంట్ రోల్స్ అనేవి ఇది పోషించడం అనేది జరుగుతుంది. అంటే డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేవి దీంతో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రఫేల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ డిజైన్డ్, దీన్ని డిజైన్ చేసినటువంటి కంపెనీ అండ్ దాంతోపాటు దీన్ని బిల్డ్ చేసినటువంటి కంపెనీ ఏంటి అంటే డసాల్ట్ ఏవియేషన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో అది దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది దేనికోసం, ఈ డసాల్ట్ ఏవియేషన్ దేనికోసం ఈ జెట్స్ ఇది చేస్తుంది? బోత్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ నేవీ కోసం అండ్ దాంతోపాటు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం, అంటే కమర్షియల్ బయట దేశాలకు అమ్మడం కోసం కూడా వీళ్ళు రఫేల్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఇండియా 2016లో ఏం చేసుకోవడం అనేది జరిగింది? సో ఈ డసాల్ట్ ఏవియేషన్ అనేటటువంటి ఫ్రెంచ్ కంపెనీతో ఒక డీల్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. దాన్ని మనం రఫేల్ డీల్ అంటాం. ఈ డీల్ యొక్క వాల్యూ ఎంతండి అంటే 59,000 కోట్ల రూపాయలమ్మ. సో ఎప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది? 2016లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద డీల్? టు ప్రొక్యూర్ 36 రఫేల్ జెట్స్. మొత్తం ఎన్ని జెట్స్? 36 రఫేల్ జెట్స్ ఇండియా కొనుక్కుంటుంది. ఎక్కడి నుంచి? డసాల్ట్ ఏవియేషన్ అనేటటువంటి ఫ్రెంచ్ కంపెనీ నుంచి. ఎంత మొత్తం చెల్లిస్తుంది? 59,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇంత మొత్తం చెల్లించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ డీల్ గురించి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. రైట్. సో రీసెంట్గా ఫస్ట్ ట్రాంచ్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. 36 రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్డ్ టు ఇండియా బై ద ఎండ్ ఆఫ్ 2021. కానీ 2024 అయ్యేటటువంటి అవకాశం ఉంది బికాస్ ఆఫ్ COVID-19 అని చెప్పారు. మొన్న న్యూస్లో ఏమొచ్చిందంటే అంత డిలే అవ్వకపోవచ్చు, 2022 ఎండ్ కల్లా ఈ రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ విల్ బి డెలివర్డ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. మనకి రీసెంట్గా న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది.
సో ఇప్పుడు రఫేల్ డీల్ గురించి అర్థమైంది. మరి ఇప్పుడు న్యూస్లో ఏం చెప్పారో చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి నాన్న, మీకు న్యూస్లోకి ఏమొచ్చిందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీడియా పార్ట్ అనే పేరు ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ మీడియా పోర్టల్ ఏదైతే ఉంటుందో అదొక ఎలిగేషన్స్ అనేవి చేయడం అనేది జరిగింది, ఆరోపణలు చేసింది రీసెంట్గా. ఏంటి? డసాల్ట్ ఏవియేషన్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ, వాళ్ళు 7.5 మిలియన్ యూరోస్ మనీ ఏదైతే ఉంటుందో అది మిడిల్ మ్యాన్కి చెల్లించడం అనేది జరిగింది ఇన్ సెక్యూరింగ్ 7.87 బిలియన్ యూరోస్ రఫేల్ డీల్ చేజెక్కించుకోవడానికి, రఫేల్ డీల్ తమకు రావడానికి వాళ్ళు డెసాల్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ వాళ్ళు 7.5 మిలియన్ యూరోస్ మిడిల్ మ్యాన్, ఈ మధ్యవర్తిత్వం చేసేటటువంటి వాళ్ళు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రైబ్ చేయడం అనేది జరిగింది, డబ్బు చెల్లించాల్సి రావడం అనేది జరిగింది. ఫ్రమ్ 2007 టు 2012, 2016లో డీల్ అనేది జరిగినప్పటికీ ట్రాన్సాక్షన్స్ చూడండి ఎప్పటి నుంచి జరుగుతున్నాయో. ఏ విధంగా చేశారంట? మనీని షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బులు అనేవి చెల్లించడం అనేది జరిగింది టు సెక్యూర్ దట్ పర్టికులర్ కాంట్రాక్ట్. సో దీన్నే మనం మనీ లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్ అంటే ఏంటి? సో బ్లాక్ మనీని వైట్ చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని మనీ లాండరింగ్ అంటాం. దిస్ ఈజ్ బ్రైబ్ కదా, ఇది కరప్షన్కి పాల్పడడం అనేది జరిగింది. కానీ దాన్ని ఈ షెల్ కంపెనీలను అడ్డు పెట్టుకొని దాన్ని వైట్ చేయడానికి అనుకున్నారు. ఈ షెల్ కంపెనీ ఎక్కడ పెట్టారండి? మారిషస్ లో పెట్టడం అనేది జరిగిందమ్మా. ఎవరు పెట్టారు? ఇండియన్ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆయన పేరు మిస్టర్ గుప్తా అని చెప్పారు. సో ఈ మారిషస్ లోని వీళ్ళు ఏ కంపెనీ పెట్టారు అంటే ఈ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ అనేటటువంటి కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ అకౌంట్కి 7.5 మిలియన్ యూరోస్ ఏవైతే ఉంటాయో వీటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. బిల్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టేసి ఇది చేశారన్నమాట. అర్థమైంది? అప్పగించడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా స్కామ్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్లైఓవర్ కట్టారు అనుకోండి, ఇన్ కేస్ ఒక ఫ్లైఓవర్ కట్టారనుకోండి, ఈ ఫ్లైఓవర్ తాలూకు కాంట్రాక్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చుకుంటారనమాట. గవర్నమెంట్లో ఉండేది వీలు కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి ఒక XYZ కంపెనీకే ఇస్తారు. XYZ కంపెనీది కూడా మాక్సిమం పొలిటీషియన్స్తో అయ్యి ఉంటుంది అనమాట. అర్థమైందా? సో XYZ కంపెనీ ఏం చేస్తుంది? బిల్స్ ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట, అంటే ఎక్కువ పెట్టేస్తుంది బిల్స్. అర్థమైందా? సో ఎక్స్ట్రా డబ్బులు అయిపోయినాయి, ఎక్స్ట్రా కాస్ట్లు అయిపోయినాయి అని చెప్పి ఇది ఇస్తుంది. అలా డబ్బులు మింగేస్తారు విపరీతంగా. సో అలాగే ఇక్కడ కూడా జరగడం అనేది జరిగిందంట. సో ఏం చెప్తున్నారైతే ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ మారిషస్ యొక్క అటార్నీ జనరల్ ఆఫీస్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి పంపించారు. ఏమని? మాకు దగ్గర ఒక షెల్ కంపెనీ బయటపడింది, దానికి డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి. సో మీ కేసు ఏదైతే ఉంటుందో, రఫేల్ కేసు ఏదైతే ఉంటుందో, రఫేల్ డీల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చర్యలు తీసుకోండి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి మన సిబిఐ డైరెక్టర్కి వీళ్ళు లెటర్ అనేది పెడితే 2018లోనే పంపిస్తే ఇప్పటికీ వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవట్లేదంట. అండ్ దాంతోపాటు ఈ మిస్టర్ గుప్తా అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆల్రెడీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇన్ అనదర్ ఇంపార్టెంట్ కేసు అగస్టా వెస్ట్లాండ్ వివిఐపి చాపర్ డీల్ ఏదైతే ఉంటుందో అది నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇటలీలో ఇష్యూ ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో దిస్ అగస్టా వెస్ట్లాండ్ వివిఐపి చాపర్ కేసు గురించి నేను నిన్న హిందూ అనాలిసిస్లో చెప్పానండి. ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి అమ్మ. అర్థమైందా? సో మిస్టర్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అండ్ దాని తర్వాత మనకి లాయర్స్ ఎవరైతే ఉన్నారు ప్రశాంత్ భూషణ్ వాళ్ళు కూడా సో సిబిఐకి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి? రఫేల్ డీల్లో ఈ అవకతవకలు అనేవి జరిగినాయి, చాలా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నొక్కేయడం అనేది జరిగింది, చాలా మంది చేతులు ఇందులో ఉన్నాయి, సో స్కామ్ అనేది జరిగింది, పెద్ద స్కామ్, దీన్ని విచారించండి అని చెప్తే ఇంకా సిబిఐ చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా దిస్ మీడియా పోర్టల్ అయినటువంటి మీడియా పార్ట్ ఏదైతే ఉంటుందో అది రివీల్ చేయడం అనేది జరిగింది. అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిందూ అనాలిసిస్ అనేది వింటే మాత్రం సరిపోదు, యూ నీడ్ టు రీడ్ ద హిందూ పేపర్. మళ్ళీ చెప్తున్నాను. సో హిందూ అనాలిసిస్ ముందు ఒకసారి ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి, మీకు ఒక 20% ఒక 30% అండర్స్టాండింగ్ అని అట్లీస్ట్ వస్తుంది. అట్లీస్ట్ వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు తెలుస్తుంది. సో హిందూ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఆర్టికల్ ఒకసారి చదవండి, మీకు కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా హోలిస్టిక్గా ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. అర్థమైందా? ఇలా మీరు ఓన్లీ హిందూ అనాలిసిస్ చూడడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే యూ విల్ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ బ్రెయిన్. నిజంగా మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ప్రతిదీ తెలుస్తుంది, కానీ పేపర్ మీద మీకు పెన్ను కదలదు. మెయిన్స్లో మరి ఆన్సర్స్ రాయాలి కదా, సో దానికి ఇనఫ్ జార్గాన్ ఉండాలి, ఇనఫ్ టెర్మినాలజీ ఉండాలి. దానికోసం ఏం చదవాలి? పేపర్ తప్పకుండా చదవాలి. సో పేపర్ రీడింగ్ అనేది తప్పకుండా అలవాటు చేసుకోండి. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోస్ట్ మాన్సూన్ డిమాండ్ లెడ్ టు పవర్ డెఫిసిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. న్యూస్ లో ఉంది ఏదో మనం ఇక్కడ మాట్లాడదాం. అండ్ వాల్యూ ఎడిషన్ కొన్ని స్కీమ్స్ గురించి మెన్షన్ చేశారు. ఆ స్కీమ్స్ గురించి మనం అర్థం చేసుకుందాం. చూడండి అన్న, ఫస్ట్ది ఏం చెప్పారు అంటే ఇండియా యొక్క పవర్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఈ ఇయర్ కొద్దిగా స్పైక్ అవ్వడం అనేది కొద్దిగా పెరగడం అనేది జరిగింది. పవర్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎప్పుడు డెఫిసిట్ అనేది వస్తుంది, మనకు అవసరమైనటువంటి పవర్ ని మనం ఒకవేళ సప్లై చేయలేకపోతే, మనం జనరేట్ చేసుకోలేకపోతే అప్పుడు పవర్ డెఫిసిట్ అనేది వస్తుంది. సో 1.2% గత సంవత్సరంతో పోలిస్తే పెరగడం అనేది జరిగిందంట. ఎందుకు అంటే యాన్యువల్ పోస్ట్ మాన్సూన్ ప్రెషర్. మాన్సూన్స్ తర్వాత మామూలుగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏవైతే ఉన్నాయో అవి స్లో డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది వర్షాల కారణంగా, వర్షాభావ ప్రాంతాల కారణంగా. సో అవుట్పుట్ మీద అది ప్రభావం పడడం వల్ల డెఫిసిట్ అనేది కాస్త పెరిగింది అన్నట్టుగా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. కాకపోతే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియా హ్యాడ్ ఎ మ్యాసివ్ పవర్ డెఫిసిట్ ఆఫ్ 16.6% ఇన్ 2007-8. 2007-8 ఫినాన్షియల్ ఇయర్ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 16.6% పవర్ డెఫిసిట్ అనేది ఉంది. కానీ ఇప్పుడు పవర్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ రావడం అనేది జరిగింది. 2020-21లో 0.4%, 2019-20లో 0.7%, 2018-19 ఫినాన్షియల్ ఇయర్లో 1.8%, 0.8%, అండ్ ఇప్పుడు మనకి జాగ్రత్తగా గమనిస్తే 1.2% మాత్రమే ఉండడం అనేది జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకు అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ స్కీమ్స్ అనే విధంగా చెప్పారు. ద ఫస్ట్ స్కీమ్ దే మెన్షన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ఈ స్కీమ్ గురించి చెప్పారు. అండ్ రెండవ స్కీమ్ ఏంటంటే ద ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన స్కీమ్. సో ఈ రెండు స్కీమ్స్ గురించి మనం ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో మొదటిది చూడండి నాన్న, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి స్కీమ్. దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా చూస్తే ఎలక్ట్రిసిటీ యొక్క డిమాండ్ అనేది రూరల్ ఏరియాస్లో విపరీతంగా పెరగడం అనేది జరిగింది. వాట్ మైట్ బి ద రీజన్స్? ముఖ్యంగా కస్టమర్ బేస్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. చాలా మంది ఎలక్ట్రిసిటీ వాడడం ఏదైతే ఉంటుందో అది అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు కరెంట్ ఎక్కువ మంది వాడేవాళ్ళు కాదు, కొంతమంది ఇలా కరెంట్ కనెక్షన్లే ఉండేవి కాదు. సో ఈ కస్టమర్ బేస్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగింది. ప్రజల తాలూకా జీవితాలు ఏవైతే ఉన్నాయో చాలా మార్పులు వచ్చినాయి. దేర్ ఆర్ మెనీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పుడు సో ఏసీ ఎవరింట్లోనో ఉండేది, ఇప్పుడు పల్లెటూరుల్లో కూడా మనం ఎయిర్ కండిషనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూస్తున్నాం. అండ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మారిన, ఎలక్ట్రిసిటీని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి జనాలు అనే వాళ్ళు అలవాటు పడడం అనేది జరిగిందండి. రైట్. సో ఈ డిమాండ్ అనేది పెరగడం, కాకపోతే ఒక చిన్న కన్సర్న్, ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ ఉన్నప్పటికీ సో డిస్కామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో స్ట్రెస్ లో ఉండడం అనేది జరిగింది. ఫినాన్షియల్ గా చాలా చాలా అవి స్ట్రెస్ లో ఉండడం అనేది జరిగిందమ్మా. దానివల్ల ఈ డిస్కామ్ కంపెనీస్ ఈ సెక్టార్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావట్లేదు. సో దిస్ సెక్టార్ ఈజ్ అండర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం అనేది జరిగింది. దేర్ వర్ నో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావట్లేదు. సో అందుకోసమని సో రూరల్ ఏరియాస్ లో ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా కష్టం అవ్వడం అనేది జరుగుతుంది. సో మరి కన్సర్న్స్ అన్నింటినీ తొలగించడానికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడానికి, గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి ఎలక్ట్రిసిటీని అందించడానికి ఈ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి అనేటటువంటి స్కీమ్ తో ముందుకు రావడం అనేది జరిగిందండి. అర్థమైందా? ది స్కీమ్ ఈజ్ ఫర్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్. గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలకి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది అందించడం కోసం. అండ్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్ కావాల్సినటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొవైడ్ చేయడం. అర్థమైందా? సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి నోడల్ మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నోడల్ ఏజెన్సీ ఏంటి? ఏ ఏజెన్సీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది? విచ్ లుక్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ and which monitors the implementation of this particular scheme is Rural Electrification Corporation is the nodal agency for the implementation of Deen Dayal Upadhyay Gram Jyoti.
రైట్. వాట్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్? స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి నాన్న అని మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఫస్ట్ టు ప్రొవైడ్ ఎలక్ట్రిఫికేషన్ టు ఆల్ విలేజెస్. అన్ని విలేజెస్కి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం. రెండవది ఏంటంటే ఫీడర్ సెపరేషన్. సో మనకి ఐ మీన్ ఇప్పుడు అగ్రికల్చర్ నీడ్స్ ఏవైతే ఉంటాయి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, అండ్ డొమెస్టిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ సేమ్ ఫీడర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఒక దాని మీద లోడ్ అనేది ఎక్కువ పడితే ఇంకొక దానికి అంతరాయం కలగడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అందుకోసం ఇప్పుడు కన్సంప్షన్ ప్యాటర్న్స్ అనేవి పెరుగుతున్నాయి, ఎక్స్ట్రా ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. సో సేమ్ ఫీడర్ అనేది ఉందనుకోండి, ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ నీడ్స్ కి భంగం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. సో టూ సెపరేట్ ఫీడ్స్ ద్వారా అగ్రికల్చర్ కి వేరేగా అండ్ దాంతోపాటు డొమెస్టిక్ నీడ్స్ కి వేరేగా, ఇప్పుడు ఎలా అయితే మన కమర్షియల్ పర్పజెస్ కి వేరేగా, డొమెస్టిక్ వేరేగా అర్బన్ ఏరియాస్ లో మనం 2 ఫీడర్స్ చూస్తాం. సో అలాగే రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చర్ నీడ్స్ కి వేరేగా అండ్ దాంతోపాటు డొమెస్టిక్ నీడ్స్ కి వేరేగా 2 ఫీడర్స్ లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఫీడర్ సెపరేషన్, ఇన్షూరింగ్ ఫీడర్ సెపరేషన్ కూడా దీనిలో ఆబ్జెక్టివ్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సబ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అండి. ముఖ్యంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేయాలి. దీస్ ఎలక్ట్రిక్ వైర్స్ వీటన్నిటిని బెటర్గా ఇంప్రూవ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బెటర్గా ఉంటే అప్పుడు కంటిన్యూస్ పవర్ సప్లై అండ్ రిలయబుల్ పవర్ సప్లై అనేది ఉంటుంది. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎటువంటి లాసులు రాకుండా మీటరింగ్, సో దొంగ కరెంట్లు తీయకుండా ఈ మీటరింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మీటర్లు అనేవి ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అండి. అర్థమైందా? అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల జరుగుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా మనం తెలుసుకోవాలి నాన్న. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్ విలేజెస్ అండ్ హౌస్ హోల్డ్స్ ఎలక్ట్రిఫైడ్. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ విలేజెస్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకొని పనిచేస్తున్నారు కాబట్టి విలేజెస్, గ్రామాలన్నీ అండ్ దాంతోపాటు డిఫరెంట్ వీధులు అండ్ దాంతోపాటు ఇల్లు కూడా ఎలక్ట్రిఫై అవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగింది. పంట దిగుబడి ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు స్మాల్ అండ్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో, ఇంటి దగ్గర ఉంటూ చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా బాగా, ఆ వ్యాపారాలు కూడా బాగా ముందంజ వేయడం అనేది జరిగింది, బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హెల్త్ కేర్ సెక్టార్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఇంప్రూవ్ అయింది, బ్యాంకింగ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంక్లూజివ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్లో ఇంక్లూజివ్నెస్ అండ్ దాంతోపాటు బ్యాంకింగ్లో ఇంక్లూజివ్నెస్, అదేవిధంగా ఇంక్లూజివ్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వీటన్నింటికి ఇట్ హ్యాస్ పేవ్డ్ ద వే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ మీడియంస్ లైక్ రేడియో వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది, టెలిఫోన్ వ్యవస్థకి యాక్సెసిబిలిటీ అనేది పెరగడం అనేది జరిగింది, టెలివిజన్స్, ఇంటర్నెట్ అండ్ దాంతోపాటు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ వాడకాలు కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. డిజిటల్ డివైడ్ అనేటటువంటిది తగ్గడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది స్కీమ్ ప్లే చేయడం అనేది జరిగింది అని చెప్పొచ్చండి. ఎలక్ట్రిసిటీ పెరగడం వల్ల సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇన్షూర్ అవ్వడం అనేది జరిగింది. సోషల్ సెక్యూరిటీ కూడా ఇన్షూర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ స్కూల్స్కి, పంచాయత్స్కి, హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్స్కి యాక్సెసిబుల్ అవ్వడం అనేది జరిగింది. సో రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్తో అండ్ దాంతోపాటు బెటర్ అదర్ ఆపర్చునిటీస్, వివిధ అవకాశాలతో వాళ్ళు ప్రాస్పరస్గా ఉండడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఈచ్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. నేను మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ చేశాను. మన ఇన్స్టిట్యూట్లోని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సి అనే ఫోల్డర్ ఉంటుంది. నేను చాలా వరకు స్కీమ్స్ కవర్ చేశాను. వీలైతే ఆ ఫోల్డర్ అనేది చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా నాన్న? రైట్. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ చూడండి అమ్మా, సౌభాగ్య స్కీమ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సౌభాగ్య స్కీమ్ నాన్న? ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. సో దాన్ని మనం సౌభాగ్య స్కీమ్ అని చెప్పడం అనేది జరిగింది.
ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2017లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? వాట్ ఈస్ ద ఎయిమ్? టు ఎన్ష్యూర్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆల్ హౌసెస్ ఇన్ ద కంట్రీ. సో దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నిటికి ఎలక్ట్రిసిటీ అనేది అందించడం కోసం. అర్థమైందా? ఈవెన్ ఇన్ ద అర్బన్ ఏరియాస్, మనం ముందు మాట్లాడుకున్నటువంటి స్కీమ్ ఓన్లీ రూరల్ ఏరియాస్ అయితే, ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి పీపుల్ కూడా అందించడం. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్? యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్. యూనివర్సల్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు హౌస్ హోల్డ్స్ కి, అన్ని హౌసెస్ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ కనెక్షన్, పవర్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అందించడమే లక్ష్యంగా. ఈవెన్ ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ. అర్థమైందా? అంటే దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా ఎలక్ట్రిసిటీ అనేది అందించడం. టు ఆల్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ అండి, ఫ్రీ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ లేనటువంటి హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, ఇన్ బోత్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్. రైట్? అండ్ హూ ఆర్ ద బెనిఫిషరీస్? మరి లబ్ధిదారులు ఎవరికి ఫ్రీగా, అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారా అంటే కాదండి. బెనిఫిషరీస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ అకార్డింగ్ టు 2011 డేటా. 2011లో ఉన్నటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి బేస్ చేసుకొని ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లిస్ట్లో లేకుండా, నాకు ఎలక్ట్రిసిటీ లేకపోతే నాకు కావాలంటే ఎవరా సార్? ఇస్తారు. దానికి కాకపోతే 500 రూపాయలు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూ కెన్ అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్ జస్ట్ బై పేయింగ్ 500 రూపీస్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ బెనిఫిషియరీ. సో దీనివల్ల ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, లాస్ట్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఎన్విరాన్మెంటల్ అప్గ్రేడేషన్ చేద్దాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల కిరోసిన్ పొయ్యిల మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎలక్ట్రిక్ ఇవేవైతే ఉన్నాయి స్టవ్స్ కానీ ఇవన్నీ వాడడం వల్ల ఎన్విరాన్మెంటల్ అప్గ్రేడేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. బెటర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు బెటర్ హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ బెటర్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే రేడియోకి అండ్ దాంతోపాటు టెలివిజన్కి అండ్ దాంతోపాటు మొబైల్స్కి కనెక్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి. అండ్ దాంతోపాటు ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ జాబ్ క్రియేషన్ కూడా జరగడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అన్ని వేళ. అండ్ బెటర్ జాబ్ క్రియేషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. అండ్ పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, జనాల తాలూకు జీవన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. బికాస్ దే గెట్ యాక్సెస్ టు టెక్నాలజీ. టెక్నాలజీ అనేది ఏం చేస్తుంది? జనాల తాలూకు జీవితాల్ని సుఖమయం చేస్తుంది, అంతేనా? ఈజీ చేస్తుంది. రైట్? సో అది వాళ్ళకి జరగడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి రీసెంట్ ఇనిషియేటివ్స్ చూడండి. ఫస్ట్ది దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన, మనం ముందు మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సౌభాగ్య స్కీమ్ ఏదైతే ఉంటుందో సౌభాగ్య స్కీమ్. అండ్ దాంతోపాటు పిఎం కుసుమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. రైట్? సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం కుసుమ్? కిసాన్ ఊర్జ సురక్ష ఇవం ఉత్తన్ మహాభియన్ స్కీమ్. కుసుమ్ స్కీమ్ అని చెప్పి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ స్కీమ్, పిఎం కుసుమ్ స్కీమ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్. అండ్ దాంతోపాటు ఉజ్వల్ డిస్కామ్ ఇష్యూరెన్స్ యోజన, ఉదయ్ స్కీమ్ అని చెప్పి అంటారు. అండ్ నెక్స్ట్ గావ్, దట్ ఈస్ గ్రామీణ్ విద్యుతీకరణ్ యాప్. దిస్ ఇస్ ఎ మొబైల్ అప్లికేషన్. ఈ యాప్లో ఒకవేళ మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకపోతే యూ కెన్ రిజిస్టర్ యువర్ నేమ్ సో దట్ ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి స్కీమ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునెస్కో పిక్స్ శ్రీనగర్ యాజ్ క్రియేటివ్ సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. కల్చర్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. అది అర్థమైన తర్వాతే మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, తర్వాత ఈ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వినండి.
సో చూడండి నాన్న, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, యూసీసీఎన్ అంటారు సింపుల్గా. ఇది ఎప్పుడు యునెస్కో వాళ్ళు లాంచ్ చేశారంటే 2004లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అండర్ దిస్ ఫ్రేమ్వర్క్ దే ఇంక్లూడ్ డిఫరెంట్ సిటీస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ లిస్ట్. ఈ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది, డిఫరెంట్ సిటీస్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఎప్పుడండి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఫార్ములేట్ చేశారు? 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఫార్ములేట్ చేశారు. సో ఇది ఎప్పటికి రీచ్ అవ్వాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 2030, 2030 కల్లా ఈ 17 గోల్స్ని రీచ్ అవ్వాలి. ఈ 17 గోల్స్లో ఇప్పుడు సపోజ్ 11th గోల్ తీసుకుందాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 అంటారు. అదేం చెప్తుంది? ఎయిమ్స్ ఫర్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్, బెటర్ సిటీస్ ఏవైతే ఉంటాయో, సస్టైనబుల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాలి. సస్టైనబుల్ అంటే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటండి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ డెవలప్మెంట్ అనే చేయడం. అంటే ఓవర్గా రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా మన తర్వాత తరాల వాళ్ళకు కూడా రిసోర్సెస్ అన్నింటి మిగల్చడం. సో వాళ్ళని మనసులో పెట్టుకొని మనం డెవలప్ అవ్వడం, రైట్? వాళ్ళకి రిసోర్సెస్ మిగులుస్తూనే మనం రిసోర్సెస్ని ఉపయోగించుకుంటూ డెవలప్ అయితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. సో 11th సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం, సస్టైనబుల్ సిటీస్ని ఏర్పాటు చేయడం కోసం యునెస్కో వాళ్ళు ఈ సిస్టమ్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో సమ్ సిటీస్ని వీళ్ళు ఎన్నుకొని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఈ లిస్ట్లో భాగంగా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ నెట్వర్క్ కవర్స్ 7 డిఫరెంట్ క్రియేటివ్ ఫీల్డ్స్ అండి. 7 ఫీల్డ్స్లో ఇది కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. సెకండ్ వన్ ఏంటంటే మీడియా ఆర్ట్స్. మనకి 2019లో మీరు గమనిస్తే మనకి ముంబై ఏదైతే ఉంటుందో ఈ మీడియా ఆర్ట్స్ కేటగిరీలో అది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో భాగం అవ్వడం అనేది జరిగింది, రైట్? ఫిల్మ్, డిజైన్, గ్యాస్ట్రానమీ, గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్, లిటరేచర్, మ్యూజిక్. సో మ్యూజిక్లో భాగంగా మనకి దిస్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మ్యూజిక్ కేటగిరీలో చెన్నై ఒకసారి 2017 అనుకుంటా చెన్నై ఈ లిస్ట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. గ్యాస్ట్రానమీలోని భాగంగా మనకి హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ కూడా దీనిలో చోటు సంపాదించుకోవడం అనేది జరిగింది 2019లో. అర్థమైందా? సో ఇలా డిఫరెంట్ లిస్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అంటే హైదరాబాద్లో మనకి బెటర్ ఫుడ్ అనేది దొరుకుతుంది కదా, డిఫరెంట్ టేస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి దొరుకుతాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకు సార్ యునెస్కో వాళ్ళు దిస్ పర్టిక్యులర్ ఈ లిస్ట్ అనేది యాడ్ చేయాలి? ఎలా సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది ఎలా ఎన్ష్యూర్ అవుతుంది అని మనం మాట్లాడుకుంటే, సో దిస్ పర్టిక్యులర్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్స్ టువర్డ్స్ ఎ కామన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లేసింగ్ క్రియేటివిటీ ప్లస్ కల్చర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. కంట్రీస్ డెవలప్మెంట్, ప్రభుత్వాలు డెవలప్మెంట్, అభివృద్ధి పనులు అనేవి చేసేటప్పుడు ఈ క్రియేటివిటీ అండ్ డిస్టింక్ట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వీటికి ఎటువంటి భంగం కలిగించకుండా వీళ్ళు చర్యలు తీసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ లిస్ట్లో ఉన్న వాటినైనా సేఫ్ గార్డ్ చేయాలని చెప్పి అనుకుంటాయి కదా, ఈ రికగ్నిషన్ వచ్చిందన్న. సో అందుకోసం అని చెప్పి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దీంతో యునెస్కో వాళ్ళు 2004లో ముందుకు రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. మరి న్యూస్లోకి ఏమొచ్చింది సార్ మాట్లాడదాం, వినండి. సో రీసెంట్గా యునెస్కో వాళ్ళు తమ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్లోకి 49 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ 49 సిటీస్లో వన్ ఇండియన్ సిటీ కూడా ఉంది, దట్ ఈజ్ శ్రీనగర్. శ్రీనగర్ని తమ తాలూకా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా చేర్చడం అనేది జరిగిందండి. అండర్ ఏ కేటగిరీ? క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ కేటగిరీ. మొత్తం 7 కేటగిరీస్ మనకు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? వాట్ ఆర్ ద 7 కేటగిరీస్? క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, మీడియా ఆర్ట్స్, ఫిల్మ్, డిజైన్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్ అండ్ మ్యూజిక్. సో దీనిలోని ఫస్ట్ ఇది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లోని కేటగిరీలో సో దిస్ పర్టికులర్ శ్రీనగర్ సిటీ ఏదైతే ఉంటుందో దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో దీని గురించి మన ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ పెట్టడం అనేది జరిగింది.
అండ్ దాంతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ హూ ఈజ్ దిస్ ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్పాన్సరింగ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ నామినేషన్. శ్రీనగర్ నామినేషన్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు, వరల్డ్ బ్యాంక్ కూడా స్పాన్సర్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈ శ్రీనగర్ యొక్క ఖ్యాతి ఏదైతే ఉంటుందో, హిస్టారికల్ డిస్టింక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో ఓన్లీ జైపూర్ 2015లో జైపూర్ అండ్ దాంతోపాటు వారణాసి ఏవైతే ఉన్నాయో వారణాసి మాత్రమే దిస్ పర్టిక్యులర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కేటగిరీలో ఇప్పటి వరకు ఎంపికయ్యాయి భారతదేశం నుంచి. ఇది థర్డ్ సిటీ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుష్మా ఫెర్నాండేజ్ ఆనర్డ్ ప్రెసిడెంట్ గివ్ 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 122 పద్మశ్రీ అవార్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. పద్మ అవార్డ్స్ గురించి ఈ ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఈ పద్మ అవార్డ్స్ అనేవి అప్పగించడం అనేది జరిగింది వేరు వేరు శాఖలకు చెందినటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఈ పద్మ అవార్డ్స్ గురించి బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో పద్మ అవార్డ్స్, ఈ పద్మ అవార్డ్స్ని మొదట ఇన్స్టిట్యూషనలైజ్ ఎప్పుడు చేశారు నాన్న అంటే 1954 నుంచి 1954 నుంచి ఇస్తూనే ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ ఇన్ ఇండియా, ఆనర్స్ ఆఫ్ ఇండియా. ఈ పద్మ అవార్డ్స్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే దే వర్ జనరలీ అనౌన్స్డ్ ఆన్ రిపబ్లిక్ డే. సో ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజు 26th జనవరి రోజు దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడు అంటే దిస్ ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పద్మ అవార్డ్స్? ద అవార్డ్ సీక్స్ టు రికగ్నైజ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సివిలియన్స్, డిఫరెంట్ పీపుల్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ డిసిప్లిన్స్ అండి. అర్థమైందా? వేర్ దెర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఈజ్ నీడెడ్. అంటే దేశానికి సేవ అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. డిఫరెంట్ డిసిప్లిన్స్లో దేశానికి సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పద్మ అవార్డ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ పద్మ అవార్డ్స్ వర్ గివెన్ డివైడ్ ఇంటూ 3 డిఫరెంట్ కేటగిరీస్. ఫస్ట్ది ఏంటి అంటే పద్మ విభూషణ్, అన్నింటికంటే పెద్దది పద్మ అవార్డ్స్లో. పద్మ విభూషణ్ అనేది ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కంట్రీకి స్పెషల్ సర్వీసెస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, వెరీ ఎక్సెప్షనల్ అండ్ స్పెషల్ సర్వీసెస్. అండ్ పద్మభూషణ్ సెకండ్ది. పద్మభూషణ్ అవార్డ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఆఫ్ హైయర్ ఆర్డర్, హై ఆర్డర్ సర్వీసెస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే పద్మశ్రీ, డిస్టింగ్విష్డ్ సర్వీస్, స్పెషల్ సర్వీస్ ఫర్ ద నేషన్, దీన్ని అప్పగించడం అనేది జరిగింది. అండ్ పద్మ విభూషణ్ అవార్డ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ పద్మ అవార్డ్స్. ఇది అన్నింటికంటే ఉన్నతమైనది అని చెప్పొచ్చు. పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్, పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ. అర్థమైందా? సో దేర్ డిఫరెంట్ డిసిప్లిన్స్ అనేవి కవర్ చేస్తారండి దీనిలో. డిఫరెంట్ డిసిప్లిన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ అవార్డు ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ డిసిప్లిన్స్? ఆర్ట్కి సంబంధించినటువంటి, కళారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సోషల్ వర్క్, సామాజిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, సామాజిక సేవలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ సాహిత్యం అండ్ ఎడ్యుకేషన్, విద్య, స్పోర్ట్స్ అండ్ దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ఎట్సెట్రా. ఇలా వివిధ రకాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవ్వడం అనేది జరుగుతుంది.
మరి పద్మ అవార్డ్స్కి పీపుల్ని ఎలా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది? దేర్ విల్ బి ఏ పద్మ అవార్డ్స్ కమిటీ. ఒక పద్మ అవార్డ్స్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ ఉంటుందమ్మా. ఆ కమిటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిద్దమ్మా. ఈ పద్మ అవార్డ్స్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గివ్ రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని పద్మ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పద్మ అవార్డ్స్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ కూడా మెంబర్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ దీన్ని కన్స్టిట్యూట్ చేస్తారు. ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ పద్మ అవార్డ్స్ కమిటీ రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ద అవార్డ్స్ విల్ బి గివెన్ బై ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, దట్ ఈజ్ పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ గురించి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తప్పకుండా తెలియాలి, అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీజనల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ టు హోల్డ్ టాక్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం ఈ ఆర్టికల్ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, అసలు న్యూస్లోకి వచ్చినటువంటి విషయం ఏంటి, ఏం రావడం అనేది జరిగింది? ఏం లేదన్న, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఎవరైతే ఉన్నారో హీ విల్ బి హోస్టింగ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ అనేది ఈయన హోస్ట్ చేయబోతున్నారు. ఎవరితో మీటింగ్? అదర్ కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్తో. ఈ అదర్ కంట్రీస్ ఏంటండి? ఫస్ట్ ఇది చైనా, సెకండ్ ఇది పాకిస్తాన్, థర్డ్ ఇది ఇరాన్, ఫోర్త్ ఇది కజకిస్తాన్, ఫిఫ్త్ ఇది కిర్గిస్తాన్, సిక్స్త్ ఇది రష్యా, నెక్స్ట్ తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. వీళ్ళు ఈ దేశాలకు సంబంధించినటువంటి ఆయా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ మీటింగ్కి వీళ్ళన్ని కంట్రీస్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్కి ఇన్విటేషన్స్ పంపిస్తే బోత్ చైనా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఆల్ వెదర్ అలైస్ అని చెప్పి అంటాం, ఐరన్ బ్రదర్స్ అని చెప్పి అంటాం. రీసెంట్ ఇయర్స్లో వీళ్ళ తాలూకా స్నేహం అనేది చాలా బలపడడం అనేది జరిగింది. బోత్ చైనా అండ్ పాకిస్తాన్ దే హ్యావ్ రిజెక్టెడ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఇన్విటేషన్ రిజెక్ట్ చేశారు. మేము రామంటే రామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్? ఈ మీటింగ్లో దేని గురించి డిస్కస్ చేయబోతున్నారు? వై దే ఆర్ కండక్టింగ్ దిస్ మీటింగ్? టు డిస్కస్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అండి. ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 15వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది పతనం అవ్వడం అనేది జరిగింది. ఎవరికి పతనమైంది? తాలిబన్లకి. తాలిబన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజెక్కించుకోవడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు పరిపాలించడం, దానివల్ల ఎదురయ్యేటటువంటి కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడానికి, డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాన్స్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద అని తెలుసుకోవడానికి ఇండియా వాంటెడ్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ లెవెల్ మీటింగ్ అండి. అర్థమైందా? And both Pakistan and China recently rejected this invitation from India. Adhamaina rejected the meeting invitation from India. Now let us look at the agenda of this particular meeting. ఎందుకోసం అని ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది ఏంటి అంటే కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు అప్రోచ్ తాలిబాన్ రిగైమ్. సో హౌ టు అప్రోచ్ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయం. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆల్సో వాంట్ టు పాండర్ అపాన్ మైనారిటీ రైట్స్ అండి, రైట్స్ ఆఫ్ మైనారిటీస్, ముఖ్యంగా ఉమెన్ రైట్స్ అండ్ మైనారిటీస్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవి ఎలా సేఫ్ గార్డ్ చేయాలి అనే విషయం గురించి కూడా ఆలోచన అనేది చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ మీటింగ్లో సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ థ్రెట్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. దే విల్ ఆల్సో డిస్కస్ అపాన్
డిస్కస్ హౌ టు డీల్ విత్ ది సెక్యూరిటీ థ్రెట్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద తాలిబాన్ టేక్ ఓవర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేజెక్కించుకోవడం వల్ల ఎదురయ్యేటటువంటి భద్రతాపూర్వకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ట్యాకిల్ చేద్దాం అని డిస్కస్ చేయబోతున్నారు. నో వాట్ వర్ డిఫరెంట్ కన్సర్న్స్. ఫస్ట్ కన్సర్న్ ఏంటి అంటే అఫ్ కోర్స్ మనకి టెర్రరిజం ఏదైతే ఉంటుందో టెర్రరిజం ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నాయి. సో సపోజ్ లష్కర్ ఈ తైబా లాంటిది, అండ్ దాంతోపాటు జైషీ మహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హకానీ నెట్వర్క్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అండ్ ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్, దానికి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ఐసిస్ కే గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఐసిస్ కే ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాను. అసలు తాలిబన్లు అంటే ఎవరో మాకు తెలుస్తారంటే బ్యాక్గ్రౌండ్ నుంచి తాలిబన్ల గురించి కూడా నేను చెప్పాను. తాలిబన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చెప్పాను. సో ఫస్ట్ థ్రెట్ ఏంటైతే టెర్రరిజం, అండ్ సెకండ్ థ్రెట్ ఏంటి అంటే డ్రగ్ ట్రాఫికింగ్ అండి. సో క్రాస్ బార్డర్ డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ఇష్యూ. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ముఖ్యంగా మనకి వరల్డ్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఓపియం నల్ల మందులో 70% వరకు నల్ల మందు ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. నల్ల మందు నుంచే మనకు కొకైన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్ అండి, అదేవిధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా ఇది చేయాలి, అండ్ ఇన్ఫ్లో ఆఫ్ రిఫ్యూజీస్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రిగైమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా అరాచకవాదానికి భయపడినటువంటి పీపుల్, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ శరణార్థులుగా వేరే దేశాలకు వస్తున్నారు. మరి వేరే దేశాలకు వచ్చినప్పుడు వేరే దేశాల మీద రిసోర్స్ ప్రెజర్ అనేది పడుతుంది కదా. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అండ్ దాంతోపాటు హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. ఈ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అర్థమైందా? సో దీస్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్రస్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం అనేది జరిగింది. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఫర్ ఇండియా. ఇండియాకి ఈ మీటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి, యూజ్ ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. The first important aspect is, no, it is an attempt to find a solution to the Afghan crisis. ఆఫ్ఘాన్ క్రైసిస్కి ఒక సొల్యూషన్ లాగా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుందాం. సో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆఫ్ఘాన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి మొత్తానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా టు సేఫ్ గార్డ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. మనం ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం అనేది జరిగింది. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, వీటన్నింటిలో డ్యామ్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్స్, వీటన్నింటిలోని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసాం. సో అవన్నీ కాపాడుకోవాలి అంటే మనం వివిధ దేశాల తాలూకు హెల్ప్ తీసుకోవాలి ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆఫ్ఘాన్ ఇష్యూ, అర్థమైందా? సో అదొకటి. అండ్ దాంతోపాటు ఇండియా వాంట్స్ టు నో ప్రొజెక్ట్ యాజ్ ఎ నెససరీ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘాన్ డైలాగ్. ఆఫ్ఘాన్ డైలాగ్లో ఆఫ్ఘాన్ మీద ఏ చర్చలు జరిగినా ఇప్పటి వరకు ఇండియాని ఎగ్జెంప్ట్ చేసుకుంటూ రావడం అనేది జరిగిందమ్మా. సో మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఫార్మాట్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ ఇండియా. ఇప్పుడు 6+3 ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ఘాన్ ఫ్యూచర్ కోసం ఏర్పడినటువంటి ఒక ఫార్మాట్. సో అప్పుడు ఆ ఫార్మాట్లో కూడా ఎప్పుడు మన ఇండియాని ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి అపోజిషన్ అనేది రావడం వల్ల, అర్థమైందా? సో బట్ ఇప్పుడు మనం ఇండియా అనేది ఆఫ్ఘాన్ డైలాగ్లో నేను కూడా ఇంటిగ్రల్ పార్ట్ అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ విల్ రీఇన్ఫోర్స్ ఇండియాస్ క్లైమ్స్ యాజ్ ఎ బౌండరీ నైబర్ టు ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ఏమంటుంది, నేను ఆఫ్ఘనిస్తాన్ యొక్క బౌండరీ నైబర్ని అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే ఐఎమ్ షేరింగ్ బౌండరీ విత్ ఆఫ్ఘనిస్తాన్ అని ఇండియా చెప్పడం అనేది జరుగుతుంది. సార్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ షేర్ చేసుకోదా అంటే షేర్ చేసుకుంటుంది. ఒరిజినల్గా అయితే అరౌండ్ 96 కిలోమీటర్స్ మనకు బార్డర్ లైన్ అనేది ఉండడం అనేది జరిగింది ఇండియాకి అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్కి. కానీ ఆ బార్డర్ ఏదైతే ఉంటుందో దట్ బార్డర్ పార్ట్ ఈజ్ నౌ అండర్ పాకిస్తాన్. సో అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగంగా ఉండడం అనేది జరిగింది, గిల్గిత్ బల్తిస్తాన్ ప్రాంతంలో ఉండడం అనేది జరిగింది. సో అది మనది అని మనం భావిస్తున్నప్పటికీ దాని మీద కంట్రోల్ మాత్రం పాకిస్తాన్ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. సో వీఆర్ ద లెజిటిమేట్ బౌండరీ నేషన్ ఆఫ్ బౌండరీ నైబర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవడానికి మనకి నిజంగా దిస్ పర్టిక్యులర్ ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పారండి. అయినా ఇప్పటి వరకు ఇండియా తాలిబాన్ రిగైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అపోజ్ చేస్తున్నప్పటికీ, తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్
మెంటిని కూలదోసి తాలిబన్లు అధికారం చేజెక్కించుకోకూడదు అని ఇండియా ఎప్పటి నుంచో చెప్పడం అనేది జరుగుతుందమ్మ. బట్ కానీ రీసెంట్గా తాలిబన్స్తో ఇండియా అనేది చాలా అసోసియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ డిఫరెంట్ లెవెల్స్లో తాలిబన్స్తో మీటింగ్స్ పెడుతుంది. అండ్ ఆ మీటింగ్స్ యొక్క సారాంశం కూడా వేరే దేశాలకి చెప్పడానికి, అండ్ దాంతోపాటు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవాలని కూడా మనకి అనుకోవడం అనేది జరుగుతుంది. ఎవరు అనుకుంటున్నారు? మన ఇండియా అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్ఎస్ఏ మీటింగ్ విల్ హెల్ప్ ఇండియా అండర్స్టాండ్ ద స్టాండ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ కంట్రీస్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద ఎలాంటి స్టాండ్స్ అనేవి తీసుకుంటున్నాయి, అదే ఈ రీజియనల్ కంట్రీస్, ఈ రీజియన్ ఉన్నటువంటి కంట్రీస్ యొక్క వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఇండియా చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు చబహర్ పోర్ట్ ప్రాజెక్ట్, అండ్ దాంతోపాటు తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ఇండియా అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ డిఫరెంట్ జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్. ఇంతకీ ఈ చబహర్ పోర్ట్ ఎక్కడుంది, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడుంది, పెర్షియన్ గల్ఫ్ అనేది ఎక్కడుంది, ఇవన్నీ ఒకసారి మనం జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వినండి. ఇదిగోండి మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇది మన ముంబయ్య. సో ఇక్కడ పాకిస్తాన్లో మనకి గ్వాదార్ పోర్ట్ అని ఇంకొక పోర్ట్ ఉంటుంది, అర్థమైందా? సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది దేని గుండా పాస్ అవుతుంది అంటే చైనాలో ఉన్నటువంటి జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా ఇదయ్యి సో చివరికి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ వరకు ఉంటుంది. ఇది ఒక కారిడార్, ఇది ఒక రోడ్, రైల్వే అండ్ అండ్ దాంతోపాటు రోడ్ అండ్ రైల్వే వే అని చెప్పి మనం అనుకోవచ్చు, అర్థమైందా? సో ఇండియా సిపెక్ ని అండ్ వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్, వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో లేకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఏర్పాటు చేసింది తీసుకొచ్చింది సిపెక్ అనమాట. ఈ సిపెక్ అనేది ఇండియా పర్మిషన్ లేకుండా ఇండియా తనదిగా భావిస్తున్నటువంటి ఏరియా గుండా పాస్ అవుతుంది. దీనికి పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది, బట్ ఇండియా ఇది మన రీజన్ అనుకుంటుంది, దీన్ని మన రీజన్ అనుకుంటాం, కానీ పాకిస్తాన్ కదా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది దాన్ని. సో దాని గుండా పాస్ అయ్యే ముందు ఇండియా యొక్క పర్మిషన్ తీసుకుంటే అది కట్టారు కాబట్టి వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ కానీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇండియా అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట, అర్థమైంది? అందుకే మనం దానికి కంప్లీట్ గా వ్యతిరేకం. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ ఉన్నటువంటిది చబహర్ పోర్ట్, మనం ఇరాన్ లో ఉండడం అనేది జరిగింది. చబహర్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పర్షియన్ గల్ఫ్, ఇది పర్షియన్ గల్ఫ్ ని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నో ద కంట్రీస్ దట్ సరౌండ్ దిస్ పర్షియన్ గల్ఫ్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అండ్ దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండి. ఇదిగోండి ఈ కంట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఒమన్, ఇది సౌదీ అరేబియా నాన్న, ఇది ఇరాక్ ఏదైతే ఉంటుందో అది ఇరాక్, అండ్ దాంతోపాటు ఇది యమన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే మనకు పర్షియన్ గల్ఫ్ సరౌండెడ్ అయినటువంటి కంట్రీస్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంక్లూజివ్ మ్యారిటైమ్ రీజియన్ మస్ట్. ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది, జాగ్రత్తగా వినండి. సో మనకి గోవాలో థర్డ్ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై ఇండియన్ నేవీ. సో మొదట ఈ గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడదాం, వినండి. సో చూడండి అన్న, గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ 2021. సో ఈ కాన్క్లేవ్లో దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. Because Indian Ocean region has become the center of geopolitics, center of 21st century geopolitics. 21వ శతాబ్దపు ప్రపంచ రాజకీయాలన్నీ ఇండియన్ ఓషన్ రీజియన్ చుట్టే తిరుగుతున్నాయి. ఎవరైతే ఇండియన్ ఓషన్ రీజియన్ మీద హోల్డ్ అనేది తెచ్చుకుంటారో వాళ్ళు ప్రపంచంలో తిరుగులేని పవర్గా ఎదగడం అనేది, తిరుగులేని శక్తులుగా ఎదగడం అనేది జరుగుతుంది, రైట్? అండ్ రీసెంట్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా ఏదైతే ఉంటుందో దాని తాలూకా డామినెన్స్ అనేది కూడా పెరగడం, ఇండియన్ ఓషన్ రీజియన్ వైపు అందరూ చూసేట్టు చేయడం అనేది జరిగింది.
సో ద నావీ చీఫ్స్ ఆఫ్ 12 మ్యారిటైమ్ ఫోర్సెస్ విల్ గోయింగ్ టు అటెండ్ దిస్ కాన్క్లేవ్. సో 12 దేశాల నుంచి మ్యారిటైమ్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోతున్నారు. ఫస్ట్ది ఏంటి అంటే థాయిలాండ్, సెకండ్ది ఏంటి అంటే శ్రీలంక, మూడవది ఏంటి అంటే సింగపూర్, నాలుగవది ఏంటి అంటే సీషెల్స్, ఐదవది ఏంటి అంటే మయన్మార్ లేదా బర్మా అంటాం, నెక్స్ట్ మాల్దీవ్స్, నెక్స్ట్ మారిషస్, నెక్స్ట్ మలేషియా, నెక్స్ట్ మడగాస్కర్, నెక్స్ట్ ఇండోనేషియా, నెక్స్ట్ కామరాస్, నెక్స్ట్ బంగ్లాదేశ్. అండ్ ఈ దేశాలు ఎక్కడున్నాయో తెలియకపోతే ఇదే సరైనటువంటి సమయం. ఒక్కొక్క దేశాన్ని మ్యాప్లో చూడండి అమ్మా. మీకు ఏ కంట్రీ తెలియకపోయినా వెంటనే దాన్ని మ్యాప్లో చూసే ప్రయత్నం చేయండి. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెంటనే మ్యాప్ పాయింటింగ్లో చూడాలి. మ్యాప్లో మీరు తప్పకుండా దాన్ని పాయింట్ చేయాలి కంట్రీస్ని. అర్థమైందా? ఏ కంట్రీ మీకు తెలియకపోయినా. సో దిస్ పర్టిక్యులర్ జిఎంసీ 2021 ఏదైతే ఉంటుందో, గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ 2021 ఏదైతే ఉంటుందో అది నేవల్ వార్ కాలేజ్ ఆఫ్ గోవా, గోవాలో ఉన్నటువంటి నేవల్ వార్ కాలేజ్లో జరగడం అనేది జరుగుతుంది. రైట్. అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ ప్లాట్ఫామ్ వేర్ డిఫరెంట్ కంట్రీస్ విల్ ఒకదాంతో ఒకటి చర్చలు జరపడం అనేది జరుగుతుంది. అండ్ దే షేర్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాన్స్ ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ కంట్రీస్ యొక్క అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దీనిలో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. దిస్ కాన్క్లేవ్ ఫోకస్డ్ ఆన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ as it has become the strategic landscape of the 21st century. 21వ శతాబ్దానికి ఒక ఇంపార్టెంట్ సెంటర్ పాయింట్ గా దిస్ ఇండియన్ ఓషన్ రీజియన్ అవ్వడం వల్ల ఇండియన్ ఓషన్ రీజియన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్క్లేవ్? మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్. ఏ కేస్ ఫర్ ప్రోయాక్టివ్ రోల్ ఫర్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ రీజియన్ కాపాడుకునేటటువంటి బాధ్యత మనకు ఉంది అన్నట్టుగా దీన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. దీన్ని స్టార్ట్ చేయడం, ఈ కాన్క్లేవ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కాన్క్లేవ్, దిస్ కాన్క్లేవ్ విల్ హెల్ప్ ఆల్ ద పార్టిసిపెంట్స్. వై? దే గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్స్ విత్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి, ఎమినెంట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చాలా విజ్డమ్, చాలా నాలెడ్జ్, చాలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వాటి గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు. అర్థమైందా? సో దీనిలో ముఖ్యంగా మ్యారిటైమ్ కాంపిటేటివ్నెస్ని పెంచడం, నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్ట్రెంగ్ అండ్ రీజనల్ కోఆపరేషన్ ఎన్ఫోర్సింగ్ మ్యారిటైమ్ లాస్. నేను చెప్తానండి మీకు మా ఆర్టికల్ చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్తాను, ప్రతి ఒక్క వర్డ్ని మీరు కంగారు పడక్కర్లేదు. ఓకేనా? ఎవరైనా రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. మామూలుగా ఒకసారి ఆర్టికల్లో ఏం చెప్పారో చెప్తాను, అప్పుడు మీకు డీటెయిల్గా క్లారిటీ వస్తుంది, వినండి. చూడండి నాన్న, దిస్ పర్టిక్యులర్ గోవా కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో దీనిలో మాట్లాడుతూ మన ఫారిన్ సెక్రటరీ హర్ష్వి సింగ్లాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ఎవ్రీ పార్ట్నర్ షుడ్ ఆల్వేస్ ట్రై ఫర్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్. ఇది మీకు ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ గుర్తు రాగానే పదం వినిపించగానే మీకు క్వాడ్ గుర్తు రావాలి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీనిలో 4 కంట్రీస్ ఉంటాయి. క్వాడ్లో ఉన్నటువంటి 4 కంట్రీస్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లక్ష్యం కూడా ఇండో పసిఫిక్ రీజియన్ విట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ 21st సెంచరీ జియో పాలిటిక్స్. దాన్ని కాపాడుకోవాలి, ఫ్రీగా ఉండాలి, ఇంక్లూజివ్గా ఉండాలి, అన్ని కంట్రీస్కి దాని మీద ఈక్వల్ రైట్స్ అనేవి ఉండాలి. సో అండ్ దాంతోపాటు లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ మస్ట్ బి రెస్పెక్టెడ్. సో కంట్రీస్ యొక్క డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయి, రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఒక్క దేశం రెస్పెక్ట్ చేయాలి. ముఖ్యంగా దీన్ని దేన్ని ఉద్దేశించి అన్నారంటే చైనాని ఉద్దేశించి అనడం అనేది జరిగింది. చైనా యూనిలాటరల్గా వేరే కంట్రీస్ యొక్క రైట్స్ని కూడా లాక్కోవాలని చెప్పి యూనిలాటరల్గా తన తాలూకా ప్రెజెన్స్ని ఇండో పసిఫిక్ రీజియన్లో ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో దాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హీ ఆల్సో స్పోక్ అబౌట్ సమ్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్. సమ్ నాన్ ట్రెడిషనల్గా థ్రెట్స్ ఏముంటాయి? మిలిటరీ వైజ్గా థ్రెట్స్ ఉంటాయి, లేకపోతే దిస్ ఆర్మరీ వైజ్గా థ్రెట్స్ ఉంటాయి. బట్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ది ఆర్మ్స్ రేస్ అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఆర్మ్స్ రేస్ సార్? చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే కన్వెన్షనల్ నేవీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. నేవీస్ కి వెపన్స్ అండ్ దాంతోపాటు
నావీస్కి దీస్ వార్షిప్స్ ఇవన్నింటిని మోడర్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఒక కంట్రీ వాటి తాలూకా నావీస్ని మోడర్నైజ్ చేస్తే వేరే కంట్రీ కూడా ఏం చేస్తుంది, మోడర్నైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కంట్రీస్ దగ్గర ఎక్కువ వెపన్స్ ఉండడం కూడా అసలు వరల్డ్ పీస్ ఏదైతే ఉంటుందో అది దానికి అది భంగం వాటిల్లేటట్టు చేస్తుంది, వరల్డ్ పీస్కి అంత మంచిది కాదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆర్మ్స్ రేస్ అంటే వాడు ఎక్కువ కొనుక్కున్నాడు, ఏంటి ఆర్మ్స్ ప్రొక్యూర్ చేసుకున్నాడు, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉండాలి, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి నా శత్రువు ఇంకా ఎక్కువ పెట్టుకుంటాడు. సో అలా రేస్ అనేది మొదలవుతుంది అన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొక అదర్ ఇంపార్టెంట్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ ఏంటంటే మ్యారిటైమ్ ప్రెజెన్స్ అండ్ ఇన్నోసెంట్ పాసేజ్ అండి. సో కంట్రీస్ యొక్క దీస్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో మ్యారిటైమ్ బార్డర్ లోపలికి అదర్ కంట్రీస్ యొక్క వార్షిప్స్ ఏవైతే ఉన్నా అవి ఇన్నోసెంట్ గా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉంటుందో, కన్వెన్షన్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉంటుందో అన్క్లోజ్, దాని ప్రకారం దిస్ ఇన్నోసెంట్ పాసేజ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నాట్ ఏ పనిషబుల్ అఫెన్స్ అన్నమాట. సో ఇన్నోసెంట్ పాసేజ్ ఎవరైనా చేయొచ్చు, ఏ ముప్పు తలపెట్టకుండా ఎవరైనా ఒక కంట్రీ యొక్క సముద్ర జలాల్లోకి ఏ వార్షిప్ అయినా రావచ్చు, అందులో ఈ ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్నిసార్లు ఇన్నోసెంట్ పాసేజెస్ డిస్ట్రక్షన్ కి దారితీస్తాయి. ఎవ్రీ పాసేజ్ మే నాట్ బి ఎన్ ఇన్నోసెంట్ పాసేజ్, అది మీరు అర్థం చేసుకోవాలన్నట్టుగా ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కంట్రీ షుడ్ come up on establishing joint coastal radar surveillance system and joint maritime infrastructure ఏదైతే ఉంటుందో వాటిని బిల్డ్ చేయాలి. అప్పుడే మనకు కామన్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అండ్ మన తాలూకా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో వేర్ ద కంట్రీస్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్లాయిట్ ద ఎకనామిక్ సోర్సెస్ అండి, ఫిషింగ్ అండ్ దాంతోపాటు ఆయిల్ ప్రొక్యూర్ చేసుకునేటటువంటి అవకాశం ఓన్లీ మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ లోనే మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో కోస్టల్ లైన్ కి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సర్వైలెన్స్ చేయడం అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఒక కంట్రీ వేరే కంట్రీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద, కెపాసిటీ బిల్డింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేకపోతే అదర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కంట్రీ వేరే కంట్రీ కోఆపరేట్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ డిజాస్టర్ రిలీఫ్లో కూడా నావీస్ అనేవి బెటర్గా వర్క్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ నేవీ అద్భుతమైనటువంటి రిలీఫ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ద ఫ్యూచర్ క్లైమేట్ కెలామిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బెటర్గా ప్రిపేర్ అయి ఉంటాము అండ్ బెటర్గా వాటిని ట్యాకిల్ చేస్తాము, వీఆర్ హోప్ఫుల్ ఆఫ్ దట్ అనే విధంగా సో మనకి హర్ష్వి సింగ్లా ఎవరైతే ఉన్నారో ఈయన తన స్పీచ్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంక్లూజివ్ అంటే ఏంటంటే సమ్మిళితము అని అర్థం తెలుగులో. సమ్మిళితం అంటే అర్థం ఏంటి అంటే ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్ అండి, ఆల్ ప్లేయర్స్ పార్టిసిపేషన్. ఇక్కడ ఇంక్లూజివ్ మ్యారిటైమ్ రీజన్ ఇంక్లూజివ్ గా ఉండాలి, ఒక్కరి చేతుల్లో ఉండకూడదు. ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ రీజన్ మీన్స్ ఇక్కడ ఇండో పసిఫిక్ రీజన్, హియర్ ద కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ ఇండో పసిఫిక్ రీజన్ కాబట్టి అది అర్థమైందా. సో అది ఇంక్లూజివ్ గా ఉండాలి, అందరికీ దాని మీద సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరూ సమానంగా దాని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది ఇన్ డెప్త్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ టు బిగిన్ సూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి, పార్లమెంట్ యొక్క వింటర్ సెషన్ శీతాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి నవంబర్ 29th నుంచి మొదలవబోతున్నాయంట, డిసెంబర్ 23rd వరకు అవి కొనసాగనున్నాయి అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా. సో ఇప్పుడు మనం పార్లమెంటరీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో పార్లమెంటరీ సెషన్స్ గురించి బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో లెట్ us అండర్స్టాండ్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. యాక్చువల్లీ ద సమనింగ్ ఆఫ్ పార్లమెంట్, సమనింగ్ అంటే కాలింగ్ ద మెంబర్స్ అని చెప్పి అర్థం. సో అందరినీ మీట్ అవ్వండి అని పిలవడం ఏదైతే ఉంటుందో దాన్ని సమనింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సమనింగ్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది, ఆర్టికల్ 85 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. ద పవర్ టు కన్వీన్ ఏ సెషన్, ఒక సెషన్ అనేది ఒక సెషన్ అనేది స్టార్ట్ చేసేటటువంటి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే గవర్నమెంట్ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. The decision to convene a session will be taken by the cabinet committee on parliamentary affairs. వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ని
ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన ఫార్మలైజ్ చేస్తారు అండర్ హిస్ వారెంట్ అండ్ సీల్. ఆయన సైన్ చేసి ముద్ర వేయడం అనేది జరిగింది. సో ప్రెసిడెంట్ పేరు మీదుగా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలువబడతారు. ప్రెసిడెంట్ ఒక సెషన్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఒక్క ఎంపీకి ఒక ఈమెయిల్ కానీ లేకపోతే ఒక లెటర్ కానీ వెళ్తుంది ఆన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. అర్థమైందా? బట్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్, క్యాబినెట్ కమిటీ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియా as a country, it doesn't have a fixed parliamentary calendar. సో పలానా టైంలోనే మీటింగ్ జరగాలి అనేటటువంటి ఫిక్స్డ్ పార్లమెంటరీ క్యాలెండర్ భారతదేశానికి ఉందా అంటే లేదు. కానీ బై కన్వెన్షన్ అంటే విచ్ ఇస్ కాన్స్టిట్యూషన్లో లేకపోయినప్పటికీ కన్వెన్షన్ ద్వారా, ఒక మాటల ద్వారా, ఒక మాటామంటి ద్వారా, ఒక చర్చల ద్వారా పార్లమెంట్ ఏమని నిర్ణయించడం అనేది జరిగిందంటే ఓవర్ ద టైం పార్లమెంట్ విల్ హ్యావ్ 3 సెషన్స్ పర్ ఇయర్. సంవత్సరానికి 3 సెషన్స్ ఏవైతే ఉంటాయో 3 సెషన్స్ అనేవి పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్? ఫస్ట్ వన్ ఈస్ బడ్జెట్ సెషన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద లాంగెస్ట్ సెషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ జాన్వరి. ఎప్పుడండి ఎండ్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే. రైట్. సో దీనిలో బడ్జెట్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సెకండ్ సెషన్ ఏంటంటే 3 వీక్ మాన్సూన్ సెషన్. మాన్సూన్ సెషన్ హ్యాపెన్స్ ఫర్ 3 వీక్స్. 3 వారాలు జరగడం అనేది జరుగుతుంది. ఇట్ యూజువల్లీ బిగిన్స్ ఎట్ జూలై అండ్ ఫినిషెస్ ఇన్ ఆగస్ట్. రైట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వింటర్ సెషన్. దిస్ ఈస్ ద థర్డ్ సెషన్. ఇట్ ఈస్ హెల్డ్ ఫ్రమ్ నవంబర్ టు డిసెంబర్. ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది వింటర్ సెషన్. అర్థమైందా? అదే మనకి చెప్పడం అనేది జరిగింది. So in this particular regard, let us understand some other important terminology. First one is summoning of parliament. Parliament ni summon cheyadam ante enti? Summoning is the process of calling all members of the parliament. So palana court సమన్లు జారీ చేసింది అంటారు. సమన్లు జారీ చేయడం అంటే ఏంటండి? వచ్చి కోర్టు ముందు నిలబడు అని చెప్పడం. సో సమ్మనింగ్ ఆఫ్ ద హౌస్ అంటే ఏంటి? ఎంపీస్ అందరూ రండి, వచ్చి మీట్ అవ్వండి అని పిలవడం. So president is the one who summons each house of the parliament from time to time. Both upper house అయినటువంటి రాజ్యసభ, lower house అయినటువంటి లోక్సభని ప్రెసిడెంటే సమన్ చేయడం అనేది జరుగుతుంది. And the gap between 2 sessions of the parliament shouldn't exceed more than 6 months. అంటే సంవత్సరానికి మినిమం 2 సెషన్స్ మాత్రం తప్పకుండా అవ్వాలి. which means that parliament meets at least 2 times in 1 year. సంవత్సరానికి 2 సార్లు తప్పకుండా మీట్ అవ్వాలి. This is summoning. Second one ఏంటి అంటే adjournment. అడ్జార్న్మెంట్ అంటే ఏంటంటే టెర్మినేట్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎ పర్టిక్యులర్ టైం. సో ఈ అడ్జార్న్మెంట్ ఏదైతే ఉంటుందో పలానా కొన్ని అవర్స్ కానీ, కొన్ని డేస్ కానీ, కొన్ని వీక్స్ కానీ ఏదైనా పర్టికులర్ విషయం జరిగితే ఒక డెఫినెట్ టైం ఆర్ డేట్ వరకు అడ్జార్న్ చేయడం అనేది జరుగుతుంది. అడ్జార్న్ చేసేటప్పుడు పలానా టైం అండ్ డేట్ మెన్షన్ చేయాలా అంటే చేయక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అర్థమైందా? సెషన్ హ్యాస్ బీన్ అడ్జార్న్డ్ అని చెప్తే అయిపోతుంది. అర్థమైందా? దిస్ ఈస్ వాట్ అడ్జార్న్మెంట్. మూడవది ఏంటి అంటే ప్రొరగేషన్. Prorogation is the formal end of the session. It puts an end to the session. So prorogation కి మళ్ళీ రీఅసెంబ్లీ ఏదైతే ఉంటుందో, మళ్ళీ సమనింగ్ అంటారు కదా, రీఅసెంబ్లీ. రీఅసెంబ్లీకి మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని ఏమంటాము? రెసెస్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ. ప్రొరగేషన్ ఈజ్ నాట్ ద డిజల్యూషన్ ఆఫ్ ద హౌస్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ జస్ట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఆఫ్ కోర్స్ రాజ్యసభ డిజాల్వ్ అవ్వదు, బట్ లోక్సభ మాత్రం డిజాల్వ్ అవుతుంది. కానీ ప్రొరగేట్ చేయడం అంటే డిజాల్వ్ చేయడం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ద ఫార్మల్ ఎండ్ ఆఫ్ ద సెషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఇంపార్టెంట్ టర్మ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ quorum. Quorum refers to the minimum number of members required to be present for conducting a meeting of the house. ఒక హౌస్ మీటింగ్ అనేది కన్వీన్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం స్ట్రెంత్ ని కోరం అని చెప్పి అంటారు. సో కాన్స్టిట్యూషన్ ఎంత నెంబర్ చెప్తుంది అంటే 1/10 ఆఫ్ ద స్ట్రెంత్ తప్పకుండా ఉండాలి. లోక్సభలో 1/10 ఆఫ్ ద స్ట్రెంత్ ఉంటేనే లోక్సభ మీట్ అవ్వాలి.
రాజ్యసభలో 1/10 ఆఫ్ ద స్ట్రెంత్ హాజరైతేనే రాజ్యసభ మీట్ అవ్వాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రెజెంట్ డే లోక్సభలో కోరం ఎంత ఉంటుంది? 55, 10% కదా, 550లో 55 మెంబర్స్. అండ్ రాజ్యసభ ఏదైతే ఉంటుందో రాజ్యసభలో 25 మెంబర్స్. అట్లీస్ట్ 1/10 ఆఫ్ ద స్ట్రెంత్ 55 మెంబర్స్ హాజరైతే లోక్సభ కన్వీన్ అయిపోతుంది, అంటే మీట్ అయిపోతుంది. 25 మెంబర్స్ ఉంటే రాజ్యసభ మీటింగ్ అనేది అయిపోతుంది. రైట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇండియాలో పార్లమెంటరీ సెషన్స్ అనేవి దే ఆర్ నాట్ ఒక దీని ప్రకారంగా అయితే అవ్వలేదండి. ఐ మీన్ ఒక కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా అవ్వలేదు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ పార్లమెంటరీ క్యాలెండర్. ఇండియా నెవర్ హ్యాడ్ ఫిక్స్డ్ పార్లమెంటరీ క్యాలెండర్, బట్ దే ఆర్ ఫార్ములేటెడ్ బై కన్వెన్షన్, బై అన్ అగ్రిమెంట్. సో క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా నౌ అహెడ్ ఆఫ్ చైనా ఇన్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెట్రిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెట్రిక్స్ లో ఇండియా అనేది చైనాని దాటిపోయిందంట. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటమ్మా? మొదట financial inclusion simply means the availability and equality of opportunities to access financial services. Financial services like banking గానీ లేకపోతే డిజిటల్ పేమెంట్స్ కానీ ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లోన్స్ కానీ డిపాజిట్స్ చేయడం కానీ, సో ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నింటికి అవకాశం ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్కి వస్తే, ఎవరికి ఇది కాకుండా ఆల్ ప్లేయర్స్కి వస్తే అప్పుడు మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఇంక్లూడ్ బ్యాంకింగ్, లోను, ఈక్విటీ, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, వీటిలో అందరూ పార్టిసిపేట్ చేస్తే రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్, పూర్, మిడిల్ క్లాస్, అర్బన్, అదే ఐ మీన్ రిచ్, వీళ్ళందరూ కలిపి పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఇంక్లూజివ్నెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెట్రిక్స్ లో ఇండియా అనేది ఇప్పుడు చైనా కంటే ఎక్కువగా ఉండడం అనేది, చైనా కంటే ముందు స్థానంలో ఉండడం అనేది జరిగిందంట. మొబైల్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి 1000 మందికి గాను ప్రతి 1000 మంది ఈచ్ 1000 పీపుల్ 13,615 రూపీస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నారంట. అదే 2015లో ఈ సంఖ్య ఎంత ఉండేది అంటే ఈ మనీ 183 రూపీస్. 2015లో ప్రతి 1000 మందికి గాను ప్రతి 1000 మంది కలిపి 183 రూపాయలు మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇప్పుడు 13,615 రూపాయలు 2020లో ప్రతి 1000 మంది ట్రాన్సాక్షన్ చేయడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ బ్యాంక్ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ అప్ టు 14.7 per 1 lakh అడల్ట్స్. సో 2020 మనం చూస్తే మెట్రిక్స్ చూస్తే ప్రతి 1,00,000 మంది జనాభాకి 14.7 బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉండడం అనేది జరిగిందంట. 2015లో చూస్తే ప్రతి 1,00,000 మందికి ఎన్ని బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి? కేవలం 13.6 మాత్రమే ఉన్నాయి. సో బ్యాంక్ బ్రాంచెస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అండ్ విచ్ ఇస్ హయ్యర్ నెంబర్ దాన్ జర్మనీ, చైనా, సౌత్ ఆఫ్రికా యాజ్ పర్ దిస్ ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్. ఇది మనకి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు నో ఫ్రిల్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, నో ఫ్రిల్స్ అకౌంట్ స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అంటే సో ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కర్లేదు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే. అర్థమైందా? సో అవి మనకి చాలా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ నో ఫ్రిల్స్ అకౌంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ డిపాజిట్ అకౌంట్స్ అనేవి సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరిగిందంట. మొత్తం 2020 నాటికి 43.7 crore ఇవేవైతే ఉన్నాయి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అవ్వడం అనేది జరిగిందంట. దానిలో ఆ 43.7 crore అకౌంట్స్ లో 1.46 lakh crore ఆఫ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగిందంట యాజ్ ఆఫ్ October 20, 2021 నాటికి. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. దేర్ ఇస్ నో నీడ్ టు రిమెంబర్ దిస్ డేటా అండ్ ఆల్. సో ఫినాన్షియల్ ఇంక్లూజివ్నెస్ అనేది ఇంక్లూజన్ అనేది ఇండియాలో బాగా పెరుగుతుంది. ఆ మెట్రిక్స్ అనేవి బెటర్ గా ఉన్నాయి. ఈవెన్ వి సర్పాస్ చైనా. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామన్నా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సిటీ సీస్ 3 more డెంగ్యూ డెత్స్ యాజ్ టోటల్ కేసెస్ క్రాస్ 2,500 మార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ లో మనం మాట్లాడుకుంటాం. అండ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 2లో సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
సో దేశవ్యాప్తంగా ఈ డెంగ్యూ డెత్స్ ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నాయి, డెంగ్యూ కేసెస్ ఏవైతే ఉన్నాయో పెరగడం అనేది జరుగుతుంది. సో ఢిల్లీలో మరొక ముగ్గురు డెంగ్యూ బారిన పడి చనిపోవడం అనేది జరిగిందంట. సో డెంగ్యూలో మొత్తం కేసెస్ 2500 మార్క్ దాటడం అనేది జరిగిందంట. ఇన్ దిస్ ఆస్పెక్ట్ వాట్ ఈస్ డెంగ్యూ, డెంగ్యూ వైరస్ గురించి అండ్ డెంగ్యూ డిసీజ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి నాన్న, మొదటిది డెంగ్యూ. డెంగ్యూ అంటే ఏంటో మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డెంగ్యూ ఈజ్ ఏ మస్క్విటో బార్న్ డిసీజ్, అంటే దోమల వల్ల సంక్రమించేటటువంటి డిసీజ్. అండ్ దిస్ ఈజ్ ఏ ట్రాపికల్ డిసీజ్, ఓన్లీ ట్రాపికల్ ఏరియాస్లో మాత్రమే ఇది వస్తుంది. వాట్ డూ యూ మీన్ బై ట్రాపికల్ డిసీజ్? ట్రాపికల్ ఏరియాస్, సో ఇది భూమి అనుకోండి, ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అవుతుందా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్ అవుతుందా, ఇది 66.5 degrees సౌత్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటార్కిటిక్ సర్కిల్ అంటాం, ఇది ఆర్కిటిక్ సర్కిల్ 66.5 degrees నార్త్ లాటిట్యూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రాపికల్ ఆర్ టారిడ్ రీజియన్ అంటే ఏంటి అంటే ఇది 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ నుంచి 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ మధ్యలో ఉన్నటువంటిది, దీన్ని ఏమంటాము ట్రాపికల్ రీజియన్ ఆర్ టారిడ్ రీజియన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఇది టెంపరేట్ రీజియన్, ఇది కూడా టెంపరేట్ రీజియన్, అర్థమైందా? ఈ చివరిది ఏదైతే ఉంటుందో ఇది ఫ్రిజిడ్ రీజియన్ లేదా పోలార్ రీజియన్ అని కూడా అంటారు. ఈ చివరిది కూడా ఫ్రిజిడ్ ఆర్ పోలార్ రీజియన్. దేర్ ఆర్ డిఫరెంట్ హీట్ డొమైన్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. సో ట్రాపికల్ ఏరియాస్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చేటటువంటి డిసీజ్ ఏంటి అంటే దిస్ పర్టికులర్ డెంగ్యూ డిసీజ్ అండి. దేని వల్ల రావడం అనేది జరుగుతుంది అంటే డెంగ్యూ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వల్ల ఇది రావడం అనేది జరుగుతుంది. దిస్ డెంగ్యూ వైరస్ యొక్క జీనస్ ఏంటి అంటే ఫ్లావి వైరస్. ఓకేనా? ముఖ్యంగా ఏడిస్ అనేటటువంటి జీనస్కి సంబంధించినటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో ఆ మస్కిటోస్ ఎక్కువగా ఈ డిసీజ్ని కలగజేసేటట్టు చేస్తాయండి. ఎక్కువగా దీన్ని ఒకరి నుంచి వేరొకరికి సంక్రమించేటట్టు చేస్తాయి, అర్థమైందా? ఎక్కువగా ఈ డిసీజ్ని కలెక్ట్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ మస్కిటో నేమ్ ఏంటి అంటే ఏడిస్ ఈజిప్టి. దిస్ వాజ్ ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారంటే ఈజిప్ట్లో మొదటిసారి ఇది బయటపడడం అనేది జరిగింది. అందుకే ఏడిస్ ఈజిప్టి అనే పేరుని దీనికి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ మస్కిటో ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ డెంగ్యూ డిసీజే కాదండి, చికున్ గన్యా డిసీజ్ ఏదైతే ఉంటుందో ఈ డిసీజ్ని కూడా అది ఇది చేయడం అనేది జరుగుతుంది, అది పాకించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎల్లో వైరస్ ఏదైతే ఉంటుందో ఎల్లో వైరస్, అండ్ దాంతోపాటు జికా వైరస్, జికా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా దీని నుంచి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఒకరి నుంచి వేరొకరికి, అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ డిఫరెంట్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ ఏంటి డెంగ్యూ డిసీజ్కి అంటే సడన్ హై ఫీవర్ వస్తుందమ్మా, సడన్గా విపరీతమైనటువంటి జ్వరం రావడం అనేది జరుగుతుంది, సివియర్ హెడాక్స్ రావడం అనేది జరుగుతుంది, విపరీతమైనటువంటి తలనొప్పులు ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు పెయిన్ బిహైండ్ ఐస్, కళ్ళ వెనక పెయిన్ చాలా వరకు నొప్పి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సివియర్ బోన్, ఎముకలు, జాయింట్స్ అండ్ దాంతోపాటు మజిల్స్, వీటన్నింటిలో చాలా టిష్యూస్ కూడా చాలా పెయిన్గా మారడం అనేది జరుగుతుంది, చాలా చాలా నొప్పి రావడం అనేది జరుగుతుంది. అండ్ దీని తాలూకా డయాగ్నోసిస్ గురించి మాట్లాడితే ఇది ఎలా డయాగ్నోజ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని డయాగ్నోజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ నో స్పెసిఫిక్ మెడిసిన్ టు ట్రీట్ డెంగ్యూ ఇన్ఫెక్షన్. డెంగ్యూ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్ మెడిసిన్ ఏమైనా ఉందా అంటే స్పెసిఫిక్ మెడిసిన్ లేదండి. సో డెంగ్యూ యొక్క ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ అండర్ రిపోర్టెడ్ అండి, అసలు రిపోర్ట్ అవ్వట్లేదు, డయాగ్నోసిస్ అనేది జరగట్లేదు, అర్థమైందా? WHO ఏం చెప్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ ఎస్టిమేట్స్ 39 crore డెంగ్యూ వైరస్ డిసీజెస్ పెర్ ఇయర్. సంవత్సరానికి 39 crore ఇన్ఫెక్షన్స్ పీపుల్ అనేవాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడ్డం అనేది జరుగుతుంది. వెరాజ్ 9.6 crore పీపుల్ ఇన్ఫెక్షన్స్ అనేవి షో చేస్తున్నారు, సిమ్టమ్స్ అనేవి షో చేస్తున్నారు. అంటే వీళ్ళలో సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది, అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్.
ముఖ్యంగా దేర్ వర్ 6 వెక్టార్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, లింఫాటిక్ ఫిలారియాసిస్ అండ్ జపనీస్ ఇన్సెప్టాలిస్ అండ్ దాంతోపాటు చికెన్ గన్యా, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాలో చాలా వరకు చావులకు కారణం అవ్వడం అనేది జరుగుతుంది, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ డెంగ్యూకి వ్యాక్సిన్, మనం డెంగ్యూ వ్యాక్సిన్ గురించి మాట్లాడితే డెంగ్యూకి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే సివైడి టీడీవి, ఆర్ దీనికి ఒక పేరు ఏంటి అంటే డెంగ్ వ్యాక్సియా అనేటటువంటి పేరు కూడా దీనికి ఉండడం అనేది జరిగింది. దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ఎఫ్డిఏ ఏదైతే ఉంటుందో అది అడ్మినిస్టర్ చేయడం అనేది, అది దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది ఎప్పుడమ్మా 2019లో. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ అండి టు గెట్ ద రెగ్యులేటరీ నోట్ ఫ్రమ్ ద యుఎస్. యుఎస్ నోడ్ ఇచ్చినటువంటి, యుఎస్ అప్రూవ్ చేసినటువంటి మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ డెంగ్ వ్యాక్సియా. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి, రైట్. సో ఇదండి ఈ ఆర్టికల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ డెంగ్యూ వైరస్ గురించి మీకు చాలా ఫ్యాక్ట్స్ అనేవి అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇంకా హిందూ ఒక్కటే సరిపోదండి కరెంట్ అఫైర్స్కి, ఫుల్ కరెంట్ అఫైర్స్ కోసం, కరెంట్ అఫైర్స్ మాస్టర్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ని ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాగే తెలుసుకోవాలనుకుంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ నాన్న, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.